వెల్కమ్ హార్టియస్ వెల్కమ్ టు సూపర్ జోడీ. మన సూపర్ 6 జోడీస్ అద్రిపోయే పర్ఫార్మెన్సెస్ తో రెడీగా ఉన్నారండి. మరి ఎందుకు ఆలస్యం, ఏం మాత్రం ఆలస్యం చేయకుండా మన కలర్ఫుల్ జడ్జెస్ కి స్వాగతం పలికిద్దామా? లెట్స్ హియర్ ఫర్ జడ్జెస్. సుందరి మనలు ఎవరబ్బా, బహుముచ్చటగా ఉన్నారు. ఎవరండి మీరు? ఎక్కడో చూసినట్టుగా ఉందే. మాస్టారు, ఇది బ్లాక్ బస్టరు. మీనమ్మ, మీరా? అవును బాను, అస్సలు గుర్తుపట్టలేదు. మీరు సరే, ఈ బొమ్మ ఎవరు? ఎక్కడో చూసినట్టుగా ఉంది. నా మనసులో చాలా సంతోషంగా ఉంది. మీ మనసు బయటకు వచ్చేసి నాట్యం కూడా చేస్తుంది మాస్టర్. మిమ్మల్ని దగ్గరుండి నేనే తీసుకెళ్లి ఈరోజు మిమ్మల్ని దగ్గరుండి నేనే సేవలు చేసుకుంటూ చూసుకుంటాను. ఇంతకీ ఏం సేవలు చేస్తారు? ఇక్కడ స్టేజ్ మీద ఏం చేయబోతున్నాము? అయ్యో, నాకు చాలా సిగ్గేస్తుంది. శ్రీదేవి, మీరే చెప్పండి. అయ్యో, మీరే చెప్పండి. అయ్యో పర్వాలేదు, మీరే చెప్పండి. లేదు లేదు, మీరే చెప్పాలి. ఎంత మనము గోల్డ్ నేరాకి వెళ్తే మాత్రం ఇంత లాగ్ చేస్తే కష్టమేమో మీనమ్మ. ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలంటే ఎక్కాలి మెట్రో. ఈ రోజు మనం చేయబోతున్నది రెట్రో. ఆ రెట్రోకి ఒక మోడర్న్ టచ్ ఇచ్చి రెట్రో ఫ్యూజన్ చేయబోతున్నాం. అయితే విన్ని మాస్టర్, మీరే దగ్గర నుండి కథ నడిపించండి. ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అంటారు కదండి. మరి 80s 90s అప్పట్లో ఆ రెట్రో సాంగ్స్ ని ఇంకొంచెం ఫ్యూజన్ చేసి మనల్ని అలరించడానికి రాబోతున్నారు మా కంటెస్టెంట్స్. మరి ఎందుకు ఆలస్యం, మొదలెడదామా? అగ్ని పర్వతం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి మహోనియమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం 2002 వరకు కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని, ఎడం కన్ను కొట్టగానే ఎర్రాన్ని. కుడి రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. అసలే రెట్రో రౌండ్ స్పెషల్ కేసు లేకపోతే ఎలా చెప్పండి? మనల్ని అలరించడానికి రాబోతున్నారు లవ్ మీ మూవీ టీమ్ నుంచి. బేబీ మూవీతో మనందరి గుండెలు కొల్లగొట్టిన వైష్ణవి చైతన్య అండ్ ఆశిష్. మీనమ్మా, తను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా క్లాస్ గా, చాలా సోబర్ గా, చాలా అమాయకంగా. కానీ మొన్న మీరు ఒక డైలాగ్ చెప్పారే, మాస్ అమ్మ మొగుడు అని. ఒకసారి అనండి. మాస్ అమ్మ మొగుడు. అది ఇదే కావాలంటే మీకు బేబీ మ్యూజిక్ వేస్తాను చూడండి. అరే ఒక్క 2 స్టెప్పులు, మొత్తం వద్దు, జస్ట్ 2 స్టెప్పులు మడత పెట్టి ఇలా కొంగు దోపిందంటే నా సామి రంగా అంతే. సినిమా గురించి ఎంత చెప్తే అంత వినాలనుంది మాకు. లవ్ మీ ఇఫ్ యు డేర్ ని 1 వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ ఎ స్వీట్ లవ్ స్టోరీ బట్ హారిఫైయింగ్. సో హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. నేను ఈ సినిమాలో ఒక దయ్యాన్ని రొమాన్స్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. మాకే చేసేటప్పుడు కన్నా చూసేటప్పుడు చాలా స్కేరీ అనిపించినాయి. ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ హ్యాపీ. ఇంట్రోలోనే చెప్పానండి, ఇది చాలా ఎక్సైటింగ్ ఎపిసోడ్ అని. సూపర్ 6 కాస్త ఫెంటాస్టిక్ 5 గా మారబోతున్నారు. 6గురిలోంచి ఒక్కరు ఎలిమినేషన్ ఫేస్ చేసి స్టేజ్ వదిలి వెళ్ళిపోవాలి.
ఫెంటాస్టిక్ 5 గా మారేది ఎవరు? ఈ రెట్రో ఫ్యూజన్ రౌండ్ లో స్కోర్స్ ఏంటో చూస్తే ఆ విషయం తేలిపోతుంది. స్కోర్స్ చూద్దామా? సో జడ్జెస్ మార్క్స్ మనం హైట్ చేసాము. శ్రీదేవి గారు 40 మార్క్స్ కోసం స్కోర్ చేశారు అండ్ మన మీనమ్మ 30 మార్క్స్ కోసం అండ్ విజయబెని మాస్టర్ 30 మార్క్స్ కోసం. సో అందరి మార్క్స్ అంటే ముగ్గురి మార్క్స్ కలిపిన తర్వాత ఓవరాల్ స్కోర్ నేను చెప్తాను. రెట్రో ఫ్యూజన్ స్కోర్ ఫర్ శ్రీ సత్య అండ్ సంకేత్. జడ్జెస్ ప్యానెల్ ఇచ్చినటువంటి స్కోర్ ముగ్గురు జడ్జెస్ స్కోర్ కలిపిన తర్వాత మీ స్కోర్ అయింది 97. రెట్రో ఫ్యూజన్ స్కోర్ ఫర్ మేఘనా అండ్ మహేష్. మీ స్కోర్ అయింది 94. రెట్రో ఫ్యూజన్ స్కోర్ ఫర్ యష్మి అండ్ దిలీప్ 88. రెట్రో ఫ్యూజన్ స్కోర్ లో కృష్ణ అండ్ తనుజ గెయిన్ చేశారు 93 మార్క్స్. అంజనా అండ్ సంతోష్. రెట్రో ఫ్యూజన్ స్కోర్ 84. మున్నా అండ్ హర్షిల స్కోర్ అయింది 84. సో స్కోర్స్ తెలుసుకున్నామండి. ఇప్పుడు కంటెస్టెంట్స్ నేను స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అందరు స్టేజ్ పైకి రావాలి ప్లీజ్. మరి ఫెంటాస్టిక్ 5 లో ఎవరు వెళ్తారో చూద్దామా? మాస్ 2.0 అండ్ రెట్రో ఫ్యూజన్ ఈ 2 రౌండ్ల స్కోర్లు కలిపిన తర్వాత ఎవరైతే టాప్ స్కోరర్స్ గా ఉన్నారో వారు మాత్రమే ఫెంటాస్టిక్ 5 లో ఉంటారు. లీస్ట్ స్కోరర్ ఎలిమినేషన్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫెంటాస్టిక్ 5 లోకి అడుగు పెట్టబోతున్నటువంటి మొట్టమొదటి జోడీ శ్రీ సత్య అండ్ సంకేత్. ఫెంటాస్టిక్ 5 లోకి అడుగు పెట్టబోతున్న సెకండ్ జోడీ ఇట్స్ మేఘనా అండ్ మహేష్. ఫెంటాస్టిక్ 5 లోకి అడుగు పెట్టబోతున్నటువంటి మూడవ జోడీ కృష్ణ అండ్ తనుజ. ఫెంటాస్టిక్ 5 లోకి వెళ్ళబోతున్నటువంటి ఫోర్త్ జోడీ యష్మి అండ్ దిలీప్. కంగ్రాచులేషన్స్. ఇక 2 జోడీలే మిగిలాయి. సో ఒకరు సేఫ్ అంటే ఇంకొకరు ఎలిమినేషన్ ని ఫేస్ చేసినట్టే. మరి ఎవరు ఫెంటాస్టిక్ 5 లోకి వెళ్తారు, ఎవరు ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తారు? భాను గారు ఒక నిమిషం. ఈ ఎపిసోడ్ లో జరిగిన కొన్ని విషయాలు యాజ్ అ జడ్జ్ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ అందులో కంటెస్టెంట్స్ వాళ్ళ మిస్టేక్ ఏది లేదు కాబట్టి ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లో డెఫినెట్ గా ఎలిమినేషన్ ఉంటుంది. బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, అండ్ దిస్ టైమ్ అబ్సల్యూట్లీ నో ఎలిమినేషన్. ఓకే, జడ్జెస్ ప్యానెల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో యు బోత్ ఆర్ ఇన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.